ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. నాగమణి. ఈ మణి అనేది ఒక నాగుపాము. ఏ ఒక్క జీవిని కాటు వేయకుండా వందల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు తనలో ఉన్న విషమంతా గడ్డగా మారి ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులతో అది మరలా మణిలా మారుతుంది. అదే నాగమణి. ఈ మణి సొంతం చేసుకున్న వారికి ఎదురు, ఓటమి, దుఃఖం ఇవి ఏవీ ఉండవు. వాళ్ళు అనుకున్నవి నెరవేరుతాయి. ఇప్పుడు ఆ మణిని సొంతం చేసుకోవడానికి 2 దుష్ట శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి ఆ పరమశివుడు 2 జీవులను సృష్టించాడు. అందులో మొదటి జీవి యొక్క కథే ఈ కథాంశం. ఇది ఇంకా ఉంచకూడదు. సరే స్వామి, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు నాతో రా. చెప్పరా, వీడియో ఎందుకు తీసావు? చెప్పరా, ఎందుకు తీసుకుంటాడు వీడియో? చెప్పరా లమ్ని నా కొడక. బూతులు మాట్లాడుతున్నా, వేసిన కొడుక మింగి. ఏరా, నన్ను పాపులర్ చేద్దాం అనుకుంటున్నావా? ఇలాంటి వాళ్ళని పాపులర్ చేసి మాకేరా పాపం. అయినా ఈరోజే నా చావని నాకు తెలిసిపోయింది. నీకు ఇలాంటి రోజు ఒకరోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. ఆ రోజు నువ్వు కుక్క చావు చేస్తావు. నాకు వార్నింగ్ ఇస్తాడేంట్రా వీడు? హీరో వాడా నేనా? ఇంత స్టైల్ కటింగ్ చేపించుకున్నా, హీరోలా కనిపించట్లేదా నీకు? హీరో ఏంటి, పక్కా విలన్. నాకు వీడి పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయేమో చూసావరా? లేవని పల్లెటూరులో ఉన్నాయనా. ఎక్కడుంటే మనకెందుకురా, మనకు కావాల్సింది ప్రాపర్టీస్. ఇందుకు పేపర్స్ ఉన్నాయా? నువ్వు ముందు అలా అడుగుతావని ముందుగానే ప్రిపేర్ చేసినా. నేను పెట్టను, సచ్చినా సంతకం పెట్టను. చచ్చినా పెట్టవు, చస్తే పెడతావు. పందెమా? పందెం రా.
చెయ్యి నరికి వేలుముద్ర వేసుకోరా. చూసావరా, పందాలు వేసే ముందు వెనక ఆలోచించుకోవాలి. అడ్డదిడ్డంగా పందాలు వేసాడు అనుకో, ఇలాగే జరుగుద్ది. మన ప్రయత్నానికి ఫలితం దక్కింది. ఆ మనీ ఆ పాము దగ్గర నుంచి దూరం చేశాం. కానీ దానికి ఏదో రక్షణగా ఉంది. అది జంతువులైనా, అది పక్షులైనా, మనలాగా నరులైనా ఏమొచ్చినా అడ్డుకోవడానికి మేమున్నాం కదా. అది పొందాలంటే నువ్వు ఒక్కడవే వెళ్ళాలి. నేనొక్కనేనా? అవును, అప్పుడే నీకది సొంతమవుతుంది. కానీ ఎటువంటి పరిస్థితులనైనా ఆ మనికి రక్షణగా వచ్చిన వాళ్ళనెత్తురు ఆ మని మీద పడనీవద్దు. అలా పడిందంటే వాళ్ళకి శక్తులు వస్తాయి. మరి ఎలా? భయపడకు, ఇదిగో ఈ కాటుక తీసుకో. దీన్నే వెళ్ళేటప్పుడు నువ్వు పెట్టుకో. సరే స్వామి, ఆ మని కోసం ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడని వెతకాలి? అది తూర్పు దిక్కున ఉన్న అడవిలో ఉంది. వెళ్ళి వెతుకు. అది నీకు కనపడుతుంది, నీకే తెలుస్తుంది. స్వామి, మీరు ఇట్లా చేస్తున్నారే, మీకేమి అవదా? దీనికి రక్షణగా ఏదో ఒకటి వస్తుంది. అన్నా, తినడానికి ఏమన్నా ఉంటే ఇవ్వన్నా. పొద్దు నుంచి బౌండీ లాగా మేము ఆడొస్తాం అంటే నువ్వు ఒక్కనేరా పోరా నాయనా పో. హలో విజయ్, నేను కళ్యాణ్. అన్నా 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 అమ్మా. డబ్బులు ఎక్కడివి? ఎక్కడైనా కొట్టేశావా? కష్టపడ్డాను. గురువా గురువా శిశువా శిశువా
గురువా గురువా గుర్రమికు గురువా ఎంతసేపు ఒకటే తరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమనితే కొడవా వీరమత్తెక్కిపోయలే బాలరాజా నడి రోడ్డెక్కిన రే మచ్చా తనేరా వెళ్ళి మాట్లాడరా. కోడి పెట్టు దియగరా కొత్త యముడా పోసు కొట్టేది కసిగా దొంగ మొగుడా అడ్డ రోడ్డు దారి మీద షాప్లో ఉన్నా. రే మచ్చా నన్ను కలుద్దామంటుందిరా. సరే వెళ్ళరా. సరే వస్తాను అన్నా. ఏమనుకోకుండా కాసేపు బైక్ ఇస్తారా? బయట ఇలా వస్తాను. ఏం తమ్ముడు లవ్వా? అవునన్నా. ఇదిగో అరే ఇలా కాదు కానీ మంచి బట్టలు వేసుకెళ్ళు. సరేరా. సరే జాగ్రత్తగా వెళ్ళు. ఆఖరికి ఇడుగు లవ్ సెట్ అయింది. సాఫ్ ఫోన్ ఉంది, నాకు లవ్ సెట్ కదా అన్నా. మమ్మల్ని ఈ పనిలో పర్మనెంట్ చేయొచ్చు కదన్నా. దెంకుతా బోసిరికి. మీరు ఏమైనా అప్రెంటిస్ ఏంట్రా? నాకు అవసరం ఉన్నప్పుడు పిలుస్తా. బుద్ధ మూసుకొని వచ్చి చేసుకోండి. అందుకేరా నీకు లవర్ లేంది. హాయ్. హాయ్. తిన్నావా? సరే ఏం మీట్ అవ్వాలన్నావు? మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నాడు. చేసుకోవచ్చుగా. చంపేస్తా. అయినా నా ప్రేమ నీకు అర్థం కాదులేరా. నీకు చెప్పనా, మనం పీల్చే ఊపిరి మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ అదే ఊపిరితో మనిషి బతుకుతాడు. అలాగే నా ప్రేమ నీకు కంటికి కనిపించకపోవచ్చు, కానీ నువ్వు లేకపోతే నా ఊపిరి లేనట్టేరా. అవును, నువ్వు ఒక్కదానివేనా లేక నీకు బ్రదర్ సిస్టర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇతనేనా? వీడు మా బ్రదర్. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 3 years అవుతుంది. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. సరే వదిలే, అట్లీస్ట్ రేపైనా వచ్చి మా నాన్నతో మాట్లాడరా. సరే. చేస్తున్నాడు. నాకు పోయిరా. అరే పసి ఆహా, ఎన్ని రోజులైందో మందేసి. సాయిరా. మందేస్తే చాలు మొత్తం ఆపలేదు. మామా సాంగ్ పెట్టరా. మ్యూజిక్ పెడతా, మంచి మ్యూజిక్ పెడతా. ఎందుకు పెడతా మంచి మ్యూజిక్ పెడతామమ్మా. ఏంటా సౌండ్?
నబితా చెంపదెబ్బ కొట్టింది, రాజు చెంపదెబ్బ తిన్నాడు. అహై అహై అహై. ఏంటది చంద్రముఖిలో ఉంది, నన్ను కూడా చెప్తుందా ఏంటి? మా నాన్నతో వచ్చి మాట్లాడరా. నువ్వు లేట్ చేస్తే మా నాన్న వేరే వాడికిచ్చి పెళ్లి చేసేస్తాడు. రేపైనా మా నాన్నతో వచ్చి మాట్లాడరా. హలో హలో చరణ్, నేను మా నాన్నతో మన విషయం చెప్పేశా. మా నాన్న నీతో మాట్లాడాలంటున్నాడు. ఆఫ్టర్నూన్ 3 o'clockకి రా. ఏంటి చెప్పేశావా? మన విషయం చెప్పేశావా? మరేమనలేదా? లేదులే, కానీ ఇక్కడికి రావద్దు. నేను వేరే లొకేషన్ సెండ్ చేస్తా, అక్కడికి వచ్చేసే. అలానే మీ పేరెంట్స్ని కూడా తీసుకోండి. మా పేరెంట్స్నా? హలో 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 వినిపిస్తుందా? హలో రే మామ, రే నబిత ఫోన్ చేసిందిరా. చేసి మన విషయం చెప్పేయిందంట్రా. చిచి మా విషయం చెప్పేయిందంట్రా. ఎడి చెప్పేసిందంటున్నా? చెప్పేయిందంట్రా. వాళ్ళ నాన్న ఈవినింగ్ 4 PM వచ్చి మాట్లాడమన్నారా. ఓ అయితే నేను రానులే, నువ్వే వెళ్ళు. రేయ్ మూసుకొని పదాం రారా, మంచి బట్టలు కొనుక్కుందాం. రే 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 నాకు చాలా పనులు ఉన్నాయరా. ఈడొకడు. రే ఇన్ని పట్టుకోరా. ఇన్ని హలో వేస్తున్నావునా? అర్థం కాలరా, అర్థమయ్యేలా చెప్పి సావరా. ఇన్ని పట్టుకున్నావునా? ఈయన తర్వాత బిన్నారా నువ్వు? వస్తున్నారా? ఈ ఎంజాయ్ వస్తాను నువ్వు? 2 నిమిషాల్లో వస్తారా? నేను టైం పెట్టుకుంటాను. ఈ నా కొడుకు 2 నిమిషాలు అన్నాడు. గుడ్డి నా కొడుకు. టైం లేదు నా కొడుకు. ఇంకా రాలేదు ఈ నా కొడుకు. మళ్ళీ ఫోన్ చేద్దాం. వస్తున్నావునా? వస్తున్నారా? వస్తున్నారా? వస్తున్నా. ఈ నా కొడుకు మోసడం వచ్చింది నా కొడుక్కి. ఈ నా కొడుకు దిక్కుదెల్లా. ఎరా వచ్చేంత వరకు ఉండలేవా? పెట్టాడా సంతకం? లేదురా. అడిగింది నీ సంతకమే కదా, పిల్లానేమన్నా అడిగానా? అయితే పెట్టనంటావు. పట్టపగల ఏంట్రా రోడ్లో? వాడి పేరు అర్జున్. సెటిల్మెంట్లు, భూ కబ్జాలు చేస్తూ ఉంటాడు. ఇలా రోడ్డు మీదనా? ఈ కాలంలో ఎవరు పట్టించుకుంటారా? ఈ కాలంలో రక్త సంబంధాల కంటే డబ్బు సంబంధాలే ఎక్కువరా. అయిన వాళ్ళకే వెన్నుపట్టు పొడిచే సమాజంలో బతుకుతున్నాంరా మనం. అయినా ఈ సమాజంలో నన్ను సంతోషపరిచే విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవి 2రా. 1 నేను అనాథగా పుట్టడం, 2 నీతో స్నేహం చేయడం. పదరా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరేపా. ఇయ్యరా పేపర్లు. పెట్టరా సంతకం. తీసుకోరా పేపర్లు. వీడియో తీస్తున్నాడు, పట్టుకోరా వాడిని. హాయ్. హాయ్ బాబు, ఇప్పుడు ఈ ప్లేస్లోనే ఎందుకు మాట్లాడుతున్నానంటే, మా వైఫ్ చనిపోయి 19 years అవుతా ఉంది. అప్పుడు తనకి 2 years.
అమ్మ లేదని రోజు ఏడుస్తుంటే మొట్టమొదటిసారిగా ఈ పార్క్ తీసుకొచ్చా. అప్పుడే తను ఏడుపు ఆపేసింది. అందుకే నాకు ఈ పార్క్ అంటే చాలా ఇష్టం. అవును, మీ అమ్మ నన్ను తీసుకురా, మనం తీసుకురాలేదా? అరే మామ సరేరా. నిన్నే. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు అంకుల్, అన్నీ వాడే. అంటే నువ్వు అనాదా? కాదు అంకుల్, నాకు వాడికి నేను తప్ప ఇంకెవరు లేరు. చూడు బాబు, నేను కూడా అనాథనే. ఒక అనాథగా ఎటువంటి కష్టాలు ఉంటాయో నాకు బాగా తెలుసు. అయినా నీ గురించి ఏం తెలుసుకోకుండా నా ఇంటి మీద రూమ్ ఇచ్చినట్టు నా కూతురు నీకు ఇలేను. అయినా నా కూతుర్ని నాలా కాకుండా ఒక మంచి ఫ్యామిలీ ఉన్న ఇంటికి పంపాలనుకున్నాను. ఇలా ఎటువంటి ఫ్యామిలీ లేని నీ ఇంటికి పంపాలని నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ నా కూతురు ఇష్టపడింది కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు నీ ఫ్రెండ్ వదిలేసి మాతో పాటు ఉండగలుగుతావా? నేను కరెక్ట్గా ఉన్నానమ్మా, నువ్వే కరెక్ట్గలేవు. ఇదే మాట నేను నిన్ను అడిగితే నాతో పాటు వచ్చేస్తావు నవిత? మా నాన్న మాట కాదని ఉండలేను, అలా అని నిన్ను వదులుకోలేను. మీ నాన్న అనుకున్న లైఫ్ నాది లేదు నవిత. సరే బాయ్. ఏమైందిరా? అంకుల్కి అనాథ కావాలంటారా, కానీ మనం అనాథలను కాదు. బాబు, మీరు రూమ్ ఖాళీ చేసింది. మళ్ళా నా కూతురిని చూస్తే బాధపడుతూ ఉంటుంది. అరే మామ, ఏం ఏరియా రే ఇది? అవునరా, అరే మామ, మందేద్దామా? మరి డబ్బులు రా. నీకెందుకు మామ టెన్షన్, నేనున్నానుగా. సరే. అరే మామ, ఇప్పుడేనా? అరే మామ, అక్కడేద్దాం పా. సరేపా. అమ్మయ్య, మంచి ప్లేస్ దొరికిందా? అరే మామ, ఒక్కుందేమో చూడరా. అది అక్కడే ఉందిరా. అరే మామ, అదేమో అక్కడే ఉంది. నాకేమో లాగేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? వేసేద్దామా? ఏంటి ఇక్కడ? చేతిలో ముందుండాలి కానీ ఎక్కడైతే ఏంట్రా? సర్లే వేసి. ఒరే మామ, నీకు ముందు కొనడానికి డబ్బులు ఎక్కడవిరా? నువ్వు నా ఫ్యాన్ మామ. నీకోసం మంది ఏంటి? నీకు అడగాలి కానీ నీకోసం ఏమైనా చేస్తా. అరే మామ, ఆ కుక్క ఉందేమో చూడరా. కుక్క? బాబోయ్, అదేంట్రా మామ, మన రోజులు పోయట్లేదు. అదే ఆడే ఉందా? సరే, నాకు నిద్ర వస్తుంది. అరే మామ, నీకోసం ఏమైనా చేస్తా అని చెప్పాను కదా మామ. నా టీ షర్ట్ ఇస్తా మామ, నీకు గుచ్చుకోకుండా ఉండడానికి. ఇస్తాను. అరే మామ, రే 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 తలెత్తరా, నీకు టీ షర్ట్ గుచ్చుకుంటుందిరా నీకు. నేను జాగ్రత్త చూసుకుంటా మామ. అరే మామ, నాకు నిద్ర వస్తా మామ, నేను పడుకుంటా మామ. నీ మీద కాలు వేసుకుని మరీ పడుకుంటా మామ. ఏ కాలేరా రే. ఏంట్రా? ఏ సత్యం, నీకేమైనా గోల్స్ ఉన్నాయా? గోల్ అంటే ఏంటి మామ?
విజయాన్ని అందుకోవడమే గోల్స్ అంటారా? అలాగైతే నేను రోజు అందుకుంటా మామ వైన్ షాప్లో. నీకు మామ? నాకు ఆ దేవుడు కనబడితే ప్రశ్నించాలనుందిరా. ఏమని మామ? చేతిలో డబ్బు లేదు, లైఫ్లో లక్కు లేదు, అండగా అమ్మ లేదు, నీడలా నాన్న లేడు, ఎందుకయ్యా పుట్టించా, నా నుండి ఏం సాధించాలని. దేవుడా దేవుడా ఏడుమల దేవుడా, చూడుడా చూడుడా ఎంగబక్కం చూడుడా, దేవుడా దేవుడా ఏడుమల దేవుడా, చూడుడా చూడుడా ఎంగబక్కం చూడుడా. రే మామ, రే లేవురా. రే మామ చూడరా ఒకసారి ఎక్కడున్నామో. నువ్వు ఎక్కడున్నా తెలియదు కానీ నేను మాత్రం డ్రీమ్కి వెళ్తున్నావు. అమ్మాయి కాదురా, అడకి తింటావురా. రే ఎక్కడున్నాం చూడరా. ఎక్కడున్నాం రా? అదే అర్థం కావటం లేదు. అన్నా 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 బండి ఆపన్నా. అన్నా యారు ఇంకా ఏమండి అర్థంగా? బండి ఆపనా? யாருங்க நீங்க? யாரப்பா நீங்க? అన్నా అది తమిళ్ తెలియదా? తెలుగా? అవునన్నా. ఎవర్రా నా బండెక్కారు? చా నా బండెక్కారు? అన్నా అదన్నా జరిగింది. అంటే మీరు కూడా మా బ్యాచేనా? బ్యాచా? అదే అప్ప, ఇప్పుడు ఒక తాబోతుడుకున్న సమస్యలు ఇంకో తాబోతుడికే తెలుస్తాయి. అదే రూల్, అదే తెలియదా? అన్నా ఇందుకు ఎక్కడున్నామన్నా మనం? రోడ్డు మీద. అన్నా ఈ టైంలో జోక్ లేదన్నా. ఎక్కడున్నామో తెలియక టెన్షన్లో చూస్తుంటే. సిటీకి దూరంగా ఉన్న అడవిలో ఉన్నామప్ప. ఇది ఇలా పోవడానికే కానీ ఇలా పోవడానికి లేదప్ప. దానికి వేరే రిటర్న్ రోడ్ ఉంది. అన్నా ఏమనుకోకపోతే మమ్మల్ని డ్రాప్ చేయండి. ఏరింగా ఏ తంబి ఎరంగా. ఏ తంబి సైడ్ పోయి రైట్ తీసుకోండి. తర్వాత కొండ ఉంటుంది. ఓకే పోండి. పుల్లు ఉంటాయి, జాగ్రత్త చూసాలండి. పులేంటన్నా? రే ఆగ్రహం వచ్చా, నేను వస్తా. పులంటాడేంట్రా ఆయన? తొక్కలేరా, అబద్ధం చెప్తున్నాడు. జోక్ అది. జోకా? తొక్కలో జోకు వచ్చబడిపోయింది తెలుసా? సర్లే రారా పోదాం. అరే మామ, ఈ చెట్లు ఏంట్రా ఇంత పడుకున్నాయి, భయం అవుతుందిరా మామ. అయ్యో అరే పామరా, మరి ఇంత భయపడుతున్నావు ఏంట్రా? భయపడుతున్నావు ఏంట్రా?
రే రారా వెళ్దాం. సర్లే రారా. నాకు నీళ్ళు కావాలరా. సర్లే రారా వెళ్దాం. అరే మామా, నెల సౌండ్ వినిపిస్తుందా నీకు? అరే పదరా. అరే మామా, నీళ్ళురా. అరే తాగదాం పదరా. ఏంట్రా సౌండ్? ఏం సౌండ్ రా? దెయ్యమా? అయ్య బాబోయ్. అచ్చి దిగా. ఏంట్రా అది? ఏమో నాకు తెలీదురా. ఇటీ చూద్దాం. మామా మనం దీన్ని తీసుకెళ్దామా? లేదురా, ఇది మనకి అడవిలో దొరికింది కాబట్టి ఇది అడవికే సొంతం. లేదు మామా, మనం దీన్ని తీసుకెళ్దాంరా. వద్దురా. అరే తీసుకెళ్దాం. వద్దురా. అయితే ఒక పందెం చెప్పు. వీడు ఎలాగో నడవలేకున్నాడు, ఇక్కడ నుండి ఎలాగైనా తొందరగా వెళ్ళిపోవాలి. ఎవరైతే ముందుగా రిటర్న్ రోడ్కి చేరుకుంటారో వాళ్ళదే ఫైనల్ డెసిషన్. సరే మామ, డన్రా. ఇదేంటి చెప్తున్నాడా? అరే మామ, ఇదెందుకు ఇదే? నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు ఓడిపోకూడదు. అలా అనేసి సారీ రా మామ, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనేసి ఈ పందెం పెట్టాల్సి వచ్చింది. ఉండరా కట్లిప్పేస్తా. అరే మామ, అది ఇచ్చారా? లేదురా, ఇది అడవిలో దొరికింది కాబట్టి ఇది అడిగే సొంతం. అది రా, నువ్వు ఫస్ట్ ఇరా. నాకు ఇచ్చారా? నువ్వు వద్దురా. ఫస్ట్ దీన్ని మంట పట్టి తీసుకెళ్ళిపోతాం. లేదురా, ఇది అడవిలో దొరికింది కాబట్టి ఇది అడిగే సొంతం. లేదురా, దీన్ని మంట పట్టి తీసుకెళ్లాల్సింది. రేయ్, నేను ఇంతవరకు ఏది ఎవరికి ఆఫర్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం మీకు ఇస్తున్నాను, అది నాకు ఇచ్చేసాయి. మీకు ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. అయినా నీలాంటి దీనికోసం ఎంతైనా ఇస్తానంటున్నాడంటే దీని వాల్యూ ఏంటో మాకు అర్థమవుతుంది. రేయ్, నేను మళ్ళీ మీకు చెప్పలేను. దీని వెనకాల ఎవరున్నారో మీకు తెలీదు. అయినా సరే
దీన్ని మాత్రం నీకు దక్కనివ్వు. అయితే రండి కొట్టేసుకుందాం. మామ, శివుడు అగ్ని లేనిదే చెమైనా పుట్టదంటారు. ఆయన ఆజ్ఞాపిస్తేనేమో మన ఇద్దరం అనాథలుగా పుట్టాం. ఆయన ఆజ్ఞాపిస్తేనేమో మనం ఇద్దరం ఒకటే. ఆయన ఆజ్ఞాపిస్తేనేమో ఇప్పుడు ఇలా అడవిలోకి వచ్చాం. ఇప్పుడు కూడా ఆయన ఆజ్ఞాపించాడు మామ వీడితో యుద్ధం చేయమని. నేను మాత్రం వీడితో యుద్ధం చేస్తాను మామ. రే రే మామ రే లేవురా రే రే మామ రే మామ రే రే నన్ను నమ్మి నా వెనకొచ్చావు. పోతే గీతే నా ప్రాణాలు పోవాలిగా నిన్నెలా పోనిస్తారా? వచ్చిన వాళ్ళ నెత్తురు ఆ మని మీద పడనీవద్దు. అలా పడిందంటే వాళ్ళకి శక్తులు వస్తాయి. రే రే మామ రే లేవురా రే రే మామ రే మామ రే రే అవును, మీ అమ్మ నాన్న ఎక్కడ? నాకెవరు లేరు. మరి నీకెవరు లేరా? నువ్వున్నావుగా. ఇక నుంచి మనం ఫ్రెండ్స్. అందుకని మమ్మల్ని అడవిగా పుట్టించావు. రే మామ రే రే లేవురా రే రే మామ మామ రే లేవురా రే రే మామ 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 రే రే మామ
అరే మామ, దాన్ని ఎలాగోలాగా రక్షించేసావు మామ. నేను దాన్ని సాధించలేకపోయాను. ఇంకేమైనా ఉంటే మీరే చూసుకోవాలి. దానికి అండగా వచ్చింది ఎవరంటే వాడెవ్వడైనా సరే చూసుకుందాం. వీడు మా బ్రదర్. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 3 years అవుతుంది. అప్పుడే అయిపోలేదురా, ఇప్పుడే మొదలైంది.